వెల్కమ్ టు ఆసాద్ న్యూస్. మెదక్ బస్ డిపోలో ఈ రోజు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. 12 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డిపో మేనేజర్ సురేఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అడిగిన సమస్యలు సలహాలను పాటించి ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. బస్ బోర్డు పైన ఉర్దూలో పేర్లు ఉండాలని, కొన్ని కొత్త బస్సులు అడిగారని, కొత్త రూట్లు అడిగారని అన్నారు. కొత్త రూట్ల కొరకు రిటర్నింగ్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మేము మాపై అధికారులకు శాంక్షన్ కొరకు పంపించి బస్ మరియు డ్రైవర్ అపాయింట్మెంట్ కోసం రాసి సర్వీస్ వేయు విధముగా ప్రయత్నం చేస్తామని అన్నారు. అనంతరం డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో ఫోన్ చేసినందుకు శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అదేవిధంగా డయల్ యువర్ డిఎం కార్యక్రమము నిర్వహించబడింది. ఇందులో మనకి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది మా శ్రేయోభిలాషులు మాకు ఫోన్ చేసినందుకు వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా వారు అడిగినటువంటి సమస్యలు మరియు వారు ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో మేము పాటించి సమస్యల్ని మేము అన్నీ కూడా తీర్చేటట్టుగా ప్రయత్నం చేస్తాము. కొన్ని కొత్త బస్సులు అడిగారు, కొత్త రూట్లు కూడా అడిగారు. ఆ కొత్త రూట్లో వాటికి ఏంటి అంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మేము మా పైనకి కూడా శాంక్షన్ కోసం పంపించి బస్సు మరియు డ్రైవర్ అలాట్మెంట్ కోసం రాసేసి మీకు సర్వీస్ వేయడానికి ప్రయత్నం చేస్తాం.